కాలంలో ఒకప్పుడు ఏ ఊళ్ళో చూసినా, అంగట్ల కాడ చూసినా, సంతలలో చూసినా, బస్టాండ్ల దగ్గర చూసినా కూడా ఒక విచిత్రమైన వేషం వేసుకొని కొన్ని ఎక్కువ మాటలు చెప్తూ పాపం పిట్టల దొరలందరూ బతికేటోళ్ళు, వాళ్ళని తుపాకీ రాముడు అనేటోళ్ళు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పాపం వాళ్ళు ఎవ్వరు కనబడతలేరు. ఈ తెలంగాణలో ఏమైందంటే వాళ్ళకంటే ఎక్కువ గప్పాలు, వాళ్ళకంటే ఎక్కువ ఏతులు, వాళ్ళకంటే ఎక్కువ మోసపు మాటలు చెప్తూ ఒక నలుగురు ఈ తెలంగాణలో బతుకుతారు. కాబట్టి ఈ కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబం, కేటీఆర్, కవిత, హరీష్ రావు వీళ్ళ ముచ్చట్లు విన్న తర్వాత, వీళ్ళ ఏతులు విన్న తర్వాత, అరే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంటే మనకు పుట్టగడుగుడు కష్టం రా, వీళ్ళు మనకు కాంపిటీషన్ అయిపోయింది, ఇక్కడ మనకు ఏం పని లేదని చెప్పేసి పిట్టల దొరలందరూ కూడా తెలంగాణ ఇడిచిపెట్టిపోయిండ్రు. ఎట్లుంటాయి కల్వకుంట్ల కుటుంబం వల్ల మాటలు? తుపాకీ రాముని మాటలు రో తుట్లకు గాని చేతలురా, 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 కన్నీల దొరల పాలనలో గరీబు బతుకులు ఆగమురా, కన్నీల దొరల పాలనలో గరీబు బతుకులు ఆగమురా. ఏమంటారు తెలుసానే? మేము నిన్న కింద మధ్యాహ్నం వచ్చినాం, మధ్యాహ్నం బస్టాండ్ కాడ అవుతా తుపాకీ రాముడు మహారాష్ట్రకి వెళ్ళిపోతా ఉన్నాడు. ఏందన్నా ఈ మధ్యలో మా ఈ పొద్దుగాలనే నీ మాటలు పెట్టి మమ్మల్ని నవ్వించేది, మా వాడకు మా ఇంటికి వస్తలేదంటే నేను ఏం చెప్పాలి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాండే ఎక్కడ టీఆర్ఎస్ బహిరంగ సభ పెడితే అక్కడ కేసీఆర్ వచ్చి నా మాటలన్నీ ఈ కేసీఆర్ చెప్తాడు, నాకు ఇక్కడ నా మాటలు ఎవరింటలేరన్నా, అందుకే పక్క రాష్ట్రం పోతుందని చెప్పేసి అంటుండు. అందుకే తుపాకీ రాముని మాటలు రే తుట్లకు గాని చేతలురా, తుపాకీ రాముని మాటలు రే తుట్లకు గాని చేతలురా, కన్నీల దొరల పాలనలో గరీబు బతుకులు ఆగమురా, కన్నీల దొరల పాలనలో గరీబు బతుకులు ఆగమురా. మరి ఇచ్చిన గొర్రెలు చచ్చిపోయినాయి, ఇచ్చిన చీరలు కాలిపోయినాయి, ఇచ్చిన చీరలు కాలిపోయినాయి, ఇచ్చిన గొర్రెలు చచ్చిపోయినాయి, మంచిన గొర్రెలు. నిన్నటికి మొన్న బతుకమ్మ చీరలు వస్తాయి, బతుకమ్మ చీరలు వస్తే అవి ఏం చెప్పాలన్నా, అది పంట చేళ్ళ కడ పెడతా కూడా ఆ పిట్టలు కూడా ఎగిరిపోతాయి, ఆ పిట్టలు వాటి మీద ఏరిగిపోతాయి. వాడు పంచిన గొర్రెలు, వాడు ఇచ్చిన గొర్రెలు చచ్చిపోయినాయి, పంచిన చీరలు వాడిపోయినాయి, పంచిన చీరలు వాడిపోయినాయి, పంచిన చీరలు వాడిపోయినాయి, వాడు ఇచ్చిన ఇల్లు కూలిపోయినాయి, వాడు ఇచ్చిన ఇల్లు కూలిపోయినాయి, రంగులన్నీ వేసిపోయినాయి, ఇచ్చిన చెట్లు కూలిపోయినాయి, పంచిన చెట్లు ఎండిపోయినాయి, ఇంటికి కలువు ఇస్తానన్నాడు మాటలతోనే కాదు, రాజురాముడి మాటల్లో ప్రభుగాడు చేస్తాడు, పాలనలో గరీబు బతుకులు ఆగమురా. మన పక్కనే నిర్మల్ల వెయ్యూడల మర్రి ఉంటది. ఆ వెయ్యూడల మర్రి అనే పేరెందుకు వచ్చింది? నిజాం నిరంకుశ రాజు కాసిం రజ్వీ సేనలు 1000 మందిని ఒక్క మర్రి చెట్టుకు ఉరిదీసిల్లు కాబట్టి దానికి వెయ్యూడల మర్రి అనేటువంటి పేరు వచ్చింది. 1000 మందిని ఉరిదీసినోని వారసులతోని మన ఆడబిడ్డలను నగ్నంగా బట్టలిప్పి బతుకమ్మలాడించినటువంటి పార్టీతోని మన ప్రజలను పట్టుకొచ్చి పిట్టలగాల్సినటువంటి మన పసిపిల్లలు చంపినోంతోని, ఆ పసిపిల్లలను చంపినటువంటి కాసిం రజ్వీ పెట్టిన పార్టీతోని అంటగాగుతున్నటువంటి నయా నిజాం వారసుడు మన కేసీఆర్. ఈ కథ ఎట్లుంటుందో ఒకసారి నుండి. వీడు నిజాం రాజు వారసుడురా, ఈ కేసీఆర్ నీ అంతలో కాసిం రజ్వీరా, వీడు హిట్లరునే మించినాడురా, ఈ కేసీఆర్ మెడలు వంత కదులుదామురా, వీడు నిజాం రాజు వారసుడురా, ఈ కేసీఆర్ నీ అంతలో కాసిం రజ్వీరా, ఈ కేసీఆర్ నీ అంతలో కాసిం రజ్వీరా.
కేసీఆర్ కథం పెడతామంటోండిరా కేసీఆర్ చెదరెక్కిన జరగాడురా ఈ కేసీఆర్ మెడలు వంచ కదులుదామురా గద్దదించగలుగుదామురా గద్ద ముక్కోని నట్టి విరగదల్లుదామురా నేర్చినాడురా కేసీఆర్ మెడలు వంచ కదులుదామురా కేసీఆర్ ఎదురించగ కదులుదామురా కళాకారులు ఆగాలి, ఒక్క నిమిషం కళాకారులు ఆగాలి.